మొన్న ఎలక్షన్స్ జరిగినాయి సార్, ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, ఇక్కడ ఎంపీ ఎలక్షన్ తెలంగాణలో జరిగినాయి. అవును. ప్రజలందరికీ ఉన్న డౌట్లు ఏంటంటే మోటివేషనల్ స్పీకర్గా మీరు చెప్తే బాగుంటుంది అనిపించింది. రేవంత్ రెడ్డి గారు కానీ, మన కేసీఆర్, అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆయన 75 years ఏజ్ అండి. ఇది అసలు వాళ్ళు మాట్లాడి ఏంటి ఎలా అంత మండు వేసవి అంటారు, బాగా సమ్మరు, ఎలా మాట్లాడగలరు? ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయంటారు సార్? అంటే ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు, అక్కడ మోడీ గారి అప్పుడు మోడీ గారు కానీ ఏదైనా సరే మాట ఏ మంత్రము, మాటనే మంత్రం, మాటనుతోని అంటే పదాలతో ప్రపంచం, వర్డ్తో వరల్డ్. సో జనాలను చూసిన తర్వాత 72 కాదు 92 ఏళ్ళ వారికి కూడా మాట వస్తుంది. వాళ్ళు వినడానికి ఆసక్తిగా ఉన్నప్పుడు చెప్పడానికి ఆసక్తి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగారు కాబట్టి ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ సీజన్డ్ పొలిటీషియన్. యూ నో వాట్ టు టాక్, హౌ టు టాక్, వెన్ టు టాక్, ఏ టైంలో డెలివరీ చేయాలో మనకు చాలా బాగా తెలుసు. కాబట్టి ఆ సమయానుకూలంగా సందర్భానుసారంగా వాళ్ళు మాట్లాడే అది ఒక మంచి విజ్ఞత, మంచి నైపుణ్యం ఉంది కాబట్టి ప్రజలు ఆకట్టుకోగలిగారు. నీడ్ కూడా అలా ఉంది, ప్రజలు కూడా వినడానికి వచ్చారు కాబట్టి వచ్చారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మోడీ గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మన ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వారు ప్రజల యొక్క నాడి పట్టుకొని దానికి సంబంధించింది చెప్పగలిగినప్పుడు ప్రజలు వింటారు. నాకు వచ్చింది చెప్పడం కాదు, వాళ్ళకి కావాల్సింది చెప్పాలి. నెంబర్ 1, నాకు వచ్చింది కాదు, వాళ్ళకి కావాల్సింది చెప్పాలి. నెంబర్ 2, నా భాష కాదు వాళ్ళ భాష. 3వది, నా యాస కాదు వాళ్ళ యాస. వాళ్ళు ఏం మాట్లాడతారో ఆ యాసలో మాట్లాడితేనే ఆ యాక్సెంట్ మాట్లాడదు వింటారు. మనం వెళ్ళి ఇప్పుడు పక్క అమలాపురంలో వెళ్ళి అది గట్టెట్లా పోతే గిట్ల ఇట్లా అంటే ఎవరు వినరు. నిజామాబాద్కి వచ్చి అదేంటంటే ఇదేంటంటే ఇక్కడ వినరు. సో వాళ్ళ యాస ప్రకారం మాట్లాడుతుంటే కనెక్టివిటీ అవుతుంది. ఆ యాసనే కదండి మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు. ఇంగ్లీష్లో అయితే ఏరియాకు యాస మారుతూ ఉంటుంది. ఓకే, తెలుగులో చూడండి, మనము శ్రీకాకుళం యాస ఒకటి, గోదావరి జిల్లా ఒకటి, కృష్ణా గుంటూరు ఒకటి, ఇంతవరకు హైదరాబాద్, తెలంగాణ, ఖమ్మం వేరు, మన హైదరాబాద్ వేరు, నిజామాబాద్ వేరు, కరీంనగర్ వేరు, ఆదిలాబాద్ ఇంకా టోటల్ వేరు. అట్లా ఒక ప్రతి 350-400 కిలోమీటర్లకు యాస మారుతూ ఉంటుంది. ఆ యాసను పట్టుకున్నవాడు ప్రజల్ని పట్టుకోగలడు. వీళ్ళందరూ కూడా కింగ్స్ అండి. వీళ్ళు ఏమంటారంటే 75 ఏళ్ళు పెద్ద ముసలోడు అన్న టైప్ లో మాట్లాడారు, కానీ ఆ ఎండలో నిలబడడానికే కష్టమేదండి. అటు రోజుకు 3-4 ప్రసంగాలు కూడా చేశారన్నమాట. చెప్పాను, జనం కనిపిస్తే అది ఆ ప్రజల అభిమానంతో వచ్చినప్పుడు అక్కడ ఆ పొజిషన్ లో ఎవరున్నా సరే మాట్లాడగలరు. మాట్లాడడానికి లోపల నుంచి ఇన్నర్ మోటివేషన్ వస్తుంది. ఇన్నర్ మోటివేషన్ ఇస్ వెరీ పవర్ఫుల్ కదా. పవర్ఫుల్ అండి. ఇంకా ఆటోమేటిక్ ఓపిక వచ్చేస్తుంది మాట్లాడుతూ ఉంటాం. అంతేగాని దీంట్లో మనకు సమయస్ఫూర్తి చూసుకొని మనం దాని దగ్గర కొద్దిగా అలవాట్లు పెంచుకొని వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ చేతుల కదలిక, కళ్ళ కదలిక, బాడీ లాంగ్వేజ్ చెప్తూ మాట్లాడితే ఇంకా రేవంత్ రెడ్డి గారు కూడా నేను చూసాను స్పీచ్, ఆయన వస్తారంటే పరుగులు అండి. అది ఈజ్ అ గ్రేట్ కనెక్టర్ టు ది పీపుల్. కరెక్ట్ గా కనెక్ట్ చేస్తాడు, ఎక్కడేం కావాలో కనెక్ట్ చేస్తాడు. అక్కడ కేసీఆర్ ఇలాగే, రేవంత్ రెడ్డి అలాగే. వర్కింగ్ చెప్పాలంటే కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదువుకొని వచ్చాడు రేవంత్ రెడ్డి గారు. చాలా అద్భుతంగా కనెక్ట్ చేస్తారు. ఆ కనెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కనెక్షన్ కాకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎంతో చదువుకుంటారు, ఎంతో తెలుసుకుంటారు, ఎంతో వింటారు. ఆ సబ్జెక్ట్ మాట్లాడే ముందు దానికి కూలంకుషంగా మొత్తం నేర్చుకొని వస్తారు కాబట్టి ఆకట్టుకుంటారు. అంతేగాని ఏదో రోడ్కి వచ్చింది మాట్లాడితే 2 సార్లు 3 సార్లు మాట్లాడొచ్చు, 5వ ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ప్రజెంటేషన్. ఆ ప్రిపరేషన్ చేసుకొని వస్తారు వీళ్ళు. అందుకని వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది. కంటెంట్ ఎంత బాగుంటే, ప్రిపరేషన్ ఎంత బాగుంటే ప్రజెంటేషన్ ఎంత బాగుంటుంది. దాని తగ్గట్టు టెక్నిక్స్, స్పీకింగ్ టెక్నిక్స్, బాడీ లాంగ్వేజ్, ఎక్కడ నవ్వించాలి, ఎక్కడ క్లాప్స్, ఈ డైలాగ్ కొడితే క్లాప్స్ కొడతారు, దాన్ని హ్యూమర్ అంటారు. అసలు హ్యూమర్ వాడాలి. హ్యూమర్ ఇస్ ఏ గ్లామరస్ స్పీచ్ అండి దుర్గాప్రసాద్ గారు. హ్యూమర్ ఇస్ ఏ గ్లామరస్ స్పీచ్. సీరియస్ గా ఇట్లా మాట్లాడుతున్నారు, చాలా కంటెంట్ ఉంది దగ్గర, చాలా కంటెంట్ ఉంది. ఇలా మాట్లాడుతుంటారు 2 నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తారు. కాబట్టి అలా నవ్విస్తూ చెప్పడం చాలా గొప్ప. కాబట్టి అవసరమైతే నవరసాలు పలికించగలగాలి మొహంలో. ఆ నవరసాలు పలికించే స్తోమత వీళ్ళందరి లోపల ఉంది. కాబట్టి అందుకోసం వీళ్ళు సీజన్డ్ పొలిటీషియన్స్, సీజన్డ్ స్పీకర్స్, పవర్ఫుల్ ఒరేటర్స్. ఈ కేసీఆర్ గారితే చిన్న పెట్ట కథలు చెప్తుంటారండి. ఆయన ఎవరు పెట్టి ఆ సభికలో ఎవరినో పట్టుకుని ఆ ఏదో మాట్లాడతారు, ఓ గొల్లు మరి నవ్వు అనమాట. అవును, అదే చెప్పాను, హ్యూమర్ ఉండాలి. హ్యూమర్ ఎలా ఉండాలి? సమయానుకూలంగా ఉండాలి. ఆ సమయ సందర్భం లేకుండా అసందర్భ ప్రేలాపన చేస్తే ఉన్నది పోతుంది. కాబట్టి కనెక్టివిటీ చేస్తూ హర్ట్ కాకుండా, ఎదుటి వాళ్ళు హర్ట్ కాకుండా నవ్వుతూ నవ్విస్తే ఎంత తిట్టినా పడతాడు, ఎన్నే పడతారు.
చాలా ఇండైరెక్ట్ గా అంటే ఒక టెక్నిక్స్ ఉండుంటాయేమో. అంటే మనం అంటూ ఇప్పుడు మీరు మోటివేషన్ స్పీకర్ అవునండి. కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవునండి. వాళ్ళు కూడా ట్రైనింగ్ అయ్యారా అన్నట్టు అంటే మనకు తెలియదు. మీరు చెప్పిన వీళ్ళందరూ కూడా ఏ ట్రైనర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదండి. సిద్ధంగా ప్రజలతో మాట్లాడుతూ ప్రజలతో మమేకమై అద్భుతంగా నేర్చుకున్నారు వాళ్ళు. అంతే, దెబ్బలు తిన్నారు కాబట్టి నేర్చుకున్నారు. అంటే నేను చంద్రబాబు నాయుడు మీరు వాయిస్ మాడ్యులేషన్ అన్నారు కదా, అలా మాట్లాడి చివరికి జరిగింది అని ఇలా అంటాడు. అది దాంట్లో ఒక రెస్ట్ తీసుకుంటున్నారో అనిపించున్నారు. అది ఉండాలండి. ఏ స్పీకర్ కైనా మాడ్యులేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మాడ్యులేషన్ లేకుండా అలా వెళ్తుంటుంది ఒక యూనిఫామ్ గా వెళ్తే పెద్ద పెంచాలి, తగ్గించాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అనుకోండి, యాక్షన్ కూడా చేసేవాడు ఆయన. ఇలా మధ్యలో మీరు మరి చూసే ఉంటారు. అలాంటి మనిషి పుట్టలేదు, పుట్టడు. చాలా గొప్పవాడు. ఎన్టీ రామారావు చూసారు సార్ అప్పుడు చైతన్య రథం మీద. మేము కూడా ఓ 20 years అలా ఉండొచ్చు వెళ్ళి తిరిగాను ఆయనతో పాటు. అంత అభిమానం ఉండేదండి. ఎందుకంటే ఆయన డ్రైవర్ లక్ష్మణ్ గారితో ఇంటర్వ్యూ చేశాను అనమాట అండి. మొత్తం ఆయన చాలా విషయాలు చెప్పాడు, 15 years విషయాలు చెప్పాడు. 2 hours మొత్తం 5 hours కంటెంట్ లాగా వచ్చింది. ఈ ఇంటర్వ్యూ గారు దాంట్లో టెక్నిక్ ఉందంటారు సార్, ఏమన్నా ఇలా మాట్లాడడం అలాగా యాక్షన్. కొద్దిగా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఇలా యాక్షన్ కూడా చేశాడు అనుకుంటున్నాను నేను. అది కూడా అనుకోండి, కాకుంటే అది సినిమా డైలాగులు 2 రోజులు నడుస్తుంది, 3 రోజులు నడుస్తుంది, ఎప్పుడు నడవే కదా. కాబట్టి ఆయన ప్రజలతో మమేకమయ్యాడు, ప్రజలతో ఉన్నారు. ప్రజల బాధలు తెలుసుకొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాడు. కాబట్టి 9 నెలలు రికార్డ్ బ్రేక్ రాజ్యాధికారం. ఇంకా సార్ ప్రస్తుతం యువత ఎలా ఉందంటారు సార్? ప్రస్తుతం యువత మీరు చాలా జనరేషన్ చూసుంటారు. అవును. టీవీలు రాకముందు అంటే టీవీలు వచ్చిన తర్వాత, సెల్ రాకముందు, సెల్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారండి. మరి అంటే సాంకేతికంగా మనం పెరిగిపోతున్నాయి. దీన్ని బట్టి అసలు ప్రస్తుతం యువత ఎలా ఉందంటారు మీ అబ్జర్వేషన్ ప్రకారం? యూత్ చాలా బెటర్ ఉందండి. యూత్ చాలా క్లారిటీతో ఉన్నారు. యూత్కి ఏం తెలుసో ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. కానీ యూత్ హ్యావ్ బీన్ యూజ్లెస్. బట్ యూత్ను కనుక వాడుకుంటే మన దేశము ప్రపంచంలో ఆల్రెడీ నెంబర్ 1కి వస్తుంది, నెంబర్ 1 అవుతుంది. ఓకే, కానీ యూత్కి ఏం కావాలో ప్రభుత్వాలకు తెలుసుకొని నడిస్తే అద్భుతంగా ఉంటుంది. తెలుసుకుంటున్నారు. ఎందుకోసం అంటే యూత్తో పెట్టుకుని ఏ ప్రభుత్వము, ఏ ప్రజలు, ఏ రాజకీయ నాయకులు బతకలేదు. కాబట్టి యూత్కు అనుకూలంగా నడుస్తూ ఉంటారు. యూత్ ఆర్ గోల్ ఓరియంటెడ్, టార్గెట్ ఓరియంటెడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 70% యూత్. ఇంకో 30% వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి ఏం ఐడియా లేదు, వాళ్ళకి ఏం కావాలో తెలియదు, అమ్మ నాన్న కూడా తెలియదు. దాంతో ఏమవుతుందంటే అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాని తగ్గట్టు ఫ్రీ బీస్, ఏవైతే ఫ్రీ పథకాలు, ఉచిత పథకాలు రావడం వల్ల, అన్ని ఫ్రీగా రావడం వల్ల ఇది ఇంతే కదా లైఫ్ అనుకుంటున్నారు. కానీ కొంతకాలం తర్వాత ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళు మారుతున్నారు, ఎవరైతే మారాలనుకుంటారో వాళ్ళు మారుతున్నారు.